మృత్యువుతో పోరాడుతున్నటువంటి అభిమానిని పిలిపించుకుని కలిశారట తారక్. ఇటీవల ఒక క్యాన్సర్ పేషెంట్ ని ఆయన కలిసినట్టుగా అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు విని అందరూ చాలానే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ కి తనకి ఎంతో మంది అభిమానులు ఉంటారు. చిన్నవాళ్ల నుంచి ముసలివాళ్ల వరకు. 19 ఏళ్ల ఓ కుర్రోడు ఎన్టీఆర్ అంటే పిచ్చి. ఆయనంటే విపరీతమైన అభిమానం. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి క్యాన్సర్ వచ్చింది. 19 ఏళ్ల వయసున్నటువంటి ఆ కుర్రోడు భవిష్యత్తును చూడకుండానే ఇప్పుడు అందరికీ దూరం అయిపోతున్నారు. భారీగా ఆయనకి ఖర్చవుతోంది. మొత్తం ఆస్తులు అమ్ముకున్నారు. ఇక వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు. చివరిగా ఎన్టీఆర్ ని చూసి, దేవరా సినిమాని చూసి చనిపోతానంటూ మరి ఆ అబ్బాయి చెప్తుండడం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. అందుకే తారక్ హుటాహుటిన అబ్బాయిని పిలిపించుకుని ప్రత్యేకంగా తనను కలిసే అవకాశం ఇచ్చారట. నిజంగా ఇలాంటివి చూస్తుంటే కళ్ల వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. సో తాజాగా జరిగినటువంటి ఆ విషయం అభిమానులకు కూడా నిజంగానే ఆ అబ్బాయి మరికొద్ది రోజులు బ్రతకాలని కోరుకుంటున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. చిన్నప్పుడు చివరి కోరిక మరి దేవర సినిమా చూడటం. ఆ బిడ్డ ఎక్కువ కాలం జీవించడని వైద్యులు చెప్పారు. కానీ సినిమా చూసే వరకు జీవించుండడానికి సాయం చేయమని కోరుతున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. కౌశిక్ తల్లిదండ్రులు శ్రీనివాసులు, సరస్వతి అతని కోరిక నెరవేర్చడానికి చేయగలిగిందంతా చేస్తున్నారు. 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్సకి 60 లక్షలకు పైగా ఖర్చు అవుతుందట. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి. ఈ సినిమాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తనకి దగ్గరుండి సినిమా చూపించడానికే తారక్ పిలిపించుకున్నట్టుగా తెలుస్తోంది.